గురుగారు, అయ్యా తిరుమల కొండకి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆ కొండకి భక్తులు ఎందుకు అంత వెళ్తూ ఉంటారు? ఇప్పుడు మామూలుగా అంటే చాలామంది అడిగితే తిరుపతి ఎక్కడ ఉన్నారంటే వెంకటరమణకి 7 కొండలమే ఉన్నాడు. 7 కొండలు అంటే 7 ఇంక ఎందుకు ఇక్కడ ఉండాలి? రెండో కొండ మీద ఒకటో కొండ మీద భక్తులను ఇంత బాధ పెట్టి ఎక్కి అలిసిపోయి కాకుండా కింద ఉండదు కదా, అది కాదనమాట. ఏంటంటే సప్తధాతుహు సప్తహ 7 అడుగులు 7 పాదాలు 7కి అంత సంఖ్య ఉంది అందాక చెప్పినట్లన్నమాట. ఆయన శంకరాచార్యుల వారు ఏమో నుంచి వచ్చి పూరిలో ఏమో నుంచి జనాకర్షణ యంత్రము, తిరుపతిలో వచ్చి ధనాకర్షణ యంత్రం అప్పుడు రాతి మీద చెక్కి ప్రాణప్రతిష్ఠ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఓకే. ఈ ఈ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవితో వచ్చి వాళ్ళతో భార్యలతో ఇవంతా ఏంటంటే మనం రిహార్స్ చేసుకొని నాటకం దిగుతాం కానీ డైరెక్ట్గా నాటకం దిగం కదా. అలాగే వేసుకొని ఇద్దరు భార్యలతో గొడవ పడి మీరు ఎవరో తేల్చుకోండి ఆయన వెనక్కి వచ్చాడు. అలాగే 7 అడుగులు వచ్చాడు. 7 అడుగు వచ్చి కరెక్ట్గా శంకరాచార్యులు వేసిన శిలాపథం కాళ్ళు పడిపోయాయి. అయస్కాంతానికి ఏమి ఎలాగ అంటుకుపోతుందో అలా దాన్ని అంటుకుపోయాడు. అలా ఉండిపోయాడు. శిల అయిపోయాడు. వెనక్కి చూసి శిల అయిపోయాడు. అమ్మ మా పతి శిలలు అయిపోయాడు. వాళ్ళు కూడా వచ్చి శిల అయిపోయాడు. అక్కడ అందుకు 7 కొండల వెంకటం 7 కొండల మీదే ఉండాలి. మనం ఇంత కష్టపడి వెళితే మనలో అందుకే 7 అంటే మన సప్తధాతువులు మనం కష్టపడి వెళితే ఆయనకి దవ్యదర్శించే మహానుభావుడు ఎంతో ఇదిగా. అందుకంటే నువ్వు నా గురించి కష్టపడి 10 బిడ్డలు నీకోసం నేను దిగి నీకు ఇస్తాను అనుజ్ఞ కోరికలు నెరవేరుస్తాను అని అది ఆ రకంగా వచ్చిన ఏంటంటే అర్థం లేని పని వ్యర్థం అని అంటారు పెద్దలు. అలాగే వెంకటరమణ కూడా అందుకే ఆ 7 కొండల పర్వతాల మీద ఉంటాడనమాట. అది దానికి అర్థం. అది మాకు గురువులు మహానుభావులు చెప్పిన శ్రీవారి కళ్యాణం ప్రత్యేకత. శ్రీవారి కళ్యాణానికి శివుడు దేవుళ్ళు ఎవరు వివాహాలు చేసుకోలేదు, వాళ్ళకి ఎవరికి సంతానాలు లేరు. కృష్ణుడు కృష్ణుడే అన్నిటి కదా. దీనికి ఇంకోటి మీకు చెప్తాను, సృష్టిలో ఇంత ఇదన్నా కృష్ణుడు తలపైన నెమలిపించు ఎందుకు ఉండాలి? అవును, రాముడికి ఉండొచ్చు, ఆంజనేయ స్వామి కూడా అందరూ దేవుళ్ళే కదా, ఉన్నారు కదా దేవుడు. 84 లక్షల జీవరాశుల్లో ఒక జంతువు కలిస్తే 2 జంతువులు 3వ వస్తువు పుట్టదు. అగ్గిపెట్టి మీ పుల్ల కొడితేనే నిప్పు వస్తుంది. అవును, అలాగే ఒక 2 శరీరాలు కలిస్తే 3వ శరీరం పుడుతుంది అనమాట. ఈ 84 లక్షల జీవులు ఇది సృష్టి ధర్మము, సృష్టి యుగ ధర్మము. అది కావాలి, అది చెయ్యాలి ఎలాంటి వాడికైనా సరే. అందుకే అది నివర్చుకోవడానికి సాధనాలు ఉంటాయన్నమాట. అయితే నెమలి మట్టికి ఏమో సంయోగం చేసుకోవు. ఓకే, దానికి ఒక ఋతువు వస్తుంది. ఆ ఋతువులోని ఈ ఆడనెమలి పురి విప్పి ఆడి నాట్యం చేస్తుంటే అప్పటికప్పుడు మగనెమలు వచ్చి దాని నాట్యాన్ని తనమైపోయి కళ్ళలోంచి 2 బిందువులు రాడుస్తుంది. ఆ బిందువులు భూపతనం అవ్వకుండా ఆడనెమలు వచ్చి తింటుంది, తాగుతుంది. అది ఒక గుడ్డు పెడుతుంది, అందులోంచి వచ్చే పిల్ల. అందుకు మన జాతీయ పక్షి అంటే నెమలి అని చెప్తారు. అందుకు నెమలి. అందుకు కృష్ణుడు కూడా చాందీప్ మహాముని గురువు దగ్గర కుచేలుడు ఉన్న రోజుల్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన అనేక యోగతత్వాలు నేర్పుతారు. యోగ సభ్యులు అని నేర్పినప్పుడు కృష్ణుడికి, అందుకే ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే మొహం కడగరా నాలిక గీరా అంటాం. నాలిక మనకు కూడా నాలిక గీస్తుంటే నాలికలో ఉన్న చెత్త చెదరపోయి పరిశుద్ధం అవుతున్నాం. ఇది సరస్వతి వాకు, ఇది బ్రహ్మవాకు, సరస్వతి వాకు అనమాట. మన ప్రతి పదార్థాలు ఇందులోంచి తింటాం. అందుకు నాలిక గీయమంటాడు. కృష్ణ పరమాత్మ ఏం చేసేవాడంటే చాందీపు గురువు గారు యోగాభ్యాసం చేస్తూ గరిక మట్ట తీసి నాలిక చిగురు పట్టుకొని పాముతాడు అనమాట. పావి ఈ నాలిక బొడ్డు దగ్గరికి వచ్చి తగలాల. ఈ నాలిక వచ్చి బొడ్డు దగ్గర తగలాల. ఈ నాలికని తీసుకోవాల్సి మడత పెట్టి అంగుష్టి దాన్ని మంచి అనిచి యోగరంధ్రులు కూర్చుంటే 7 ధాతువులు మలినమైపోయి వీర్యం కూడా వచ్చి ఇక్కడ మెల్ట్ అయిపోతున్నారు. అందుకు వీర్యస్కలని అస్కలిత బ్రహ్మచారి. ఇంకా ఎవరికైనా స్కలితం చెమట పిందుల వల్ల ఏ రూపంలో తిండి వల్ల ఏదైనా స్కలితం వస్తుంది, కానీ ఈయనకి అస్కలిత బ్రహ్మచారి. ఈయనకి ఆడవాళ్ళు అంటే పడదు. చూసారా మరి. అందుకే 16 ఈ నరకాసుడు బంధించిన 16,000 మంది గోపికలు తీసుకొచ్చి విడివేసి మీరు వెళ్ళిపోతే మహానుభావం మేము ఎక్కడికి వెళ్ళిపోతాము, నీతోనే మేము ఉంటామంటే అది ఉండండి అన్నాడు. అలాగే అష్టపారీలు అంటే అనిమాది సిద్ధులు అనమాట. అంతే, ఏం లేదు. తుని దగ్గర జటల సాధు గారు అని మహానుభావుడు ఉండేవాడు ఆ రోజుల్లో. ఎక్కడండి? తుని దగ్గర జటల సాధు గారు కొండమేన. ఆయనకి 8 మంది భార్యలు, రాజకన్యలే. ఈయన మహాసాధకుడు అనమాట. ఈ బ్రిటిష్ కాలంలో అనమాట. బెండపూడి అనే ఊరు ఉంటుంది, కొండమేనే ఊరు ఉంది. అంటే మా నాన్నగారు వెళ్ళి ఆయన స్నేహితులు అనమాట అప్పట్లో. ఆయన పసుపు కల్లీలు వచ్చి అది ఆయన పసుపు నా దగ్గర బుక్కులు కూడా ఉన్నాయి. అయితే ఆయన ఒక సాధన చేశాడు. సాధన చేసిన తర్వాత ఏం లేదు, ఎవరైనా వెళ్ళిపోతుంటే ఎవరైనా భోజనాలు చేశారు కాలు కడికి రండి అంటాడు. తరట్లో చూస్తే కమలపాకు 4 చివరికెళ్ళు 4 మూతలు తెడ్డే ఉంటుంది, ఏమి ఉండవు అందులోనే.
పూజ కాలకొట్టండి భోజనం చేద్దాం అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయి పెద్ద భార్య పిలిచి అన్నింటిలో నీళ్ళు పోసి అంటాడు. నీళ్ళు పోసి వెళ్ళిపో అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు ఒక్కడే. అందుకు వెళ్ళిపోయి మంత్రోచ్చారం చేసి ఇది పులిహోర, ఇది అన్నం, ఇది అని చేసేసి అందరికీ వేడివేడిగా అప్పుడు ఆ హక్కులు తెచ్చి భార్య అనిమా సిద్ధు సాధకుడికి అల్లు అంతే తప్ప 8 భార్యతో 5 7 అదే పోవడం అది కలుపుతూ అవన్నీ కాదు మనం. అవును. అందుకే ఈ 16,000 మంది 16,000 అంటే 6 + 1 7 అనిమాది అష్టసిద్ధులు 8 అష్ట కష్టాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్ట దరిద్రాలని ఒక శ్లోకం ఉంది 8 అంకె మీద. ఓకే. అందుకే ఈ అనిమాది సిద్ధులు నేర్చుకోవడం సాధన, ఈ యోగరంధ్రం కూడా నిలబెట్టిన సాధన. అందుకే అద్భుతం. అత్కలిత బ్రహ్మచారి అయ్యాడు. అందుకే ఆయన నెమలివీక ఆయన తల మీద ఉండాలన్నమాట. ఆయన పిల్లని కోరుకు 6 కన్నాలు, శూన్యం. ఆ కన్నాల నుంచి గాలే వస్తుంది. అందులో ఎంత వినోదం. ఆయన వినోదానికి జంతువు అన్ని తనించిపోతాయి. సమ్మోహనుడు అనమాట. మోహన కృష్ణుడు ఏంటి నవనీత తోరుడు అంటే